హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్యాజెట్స్ ఇన్ఫో. ఈరోజు నేను అన్బాక్స్ చేయబోయేది నా ఏసర్ ప్రొటెక్టర్ 300 హీలియోస్ గేమింగ్ ల్యాప్టాప్. ఇది నేను ఆల్మోస్ట్ 70,000 రూపీస్కి కొన్నానండి. అండ్ ఇట్స్ అ బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్ అండర్ 70,000. నేను ఈరోజు ఒక 2 months బ్యాక్ క్రోమా స్టోర్కి వెళ్ళి కొన్నానండి. ఇది ఏసర్ ప్రొటెక్టర్ హీలియోస్ 300. అండ్ ఇది ల్యాప్టాప్ ఆల్రెడీ నేను అన్బాక్సింగ్ చేసేసాను, సో అందుకే మీకు రీటైల్ బాక్స్ చూపిస్తున్నాను. సో ఇదండి రీటైల్ బాక్స్. సైడ్న చూసుకుంటే మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి ప్రొటెక్టర్ హీలియోస్ 300, i5 9th జనరేషన్ ఎల్సిడి ఐపీఎస్ డిస్ప్లే. ఇది వచ్చేసి గ్రాఫిక్ కార్డ్ GTX 1660 Ti 6GB వస్తుంది. అండ్ మెమరీ 8GB ర్యామ్, స్టోరేజ్ వచ్చేసి 250GB SSD ప్లస్ 1TB హార్డ్ డిస్క్ వస్తుంది. అండ్ దీనికి మనకి సిడి డ్రైవ్ ఉండదు, నో ఆప్టికల్ డ్రైవ్, ఓన్లీ USB పోర్ట్స్ 2 3 ఉంటుంది. ఇంకో ఎటువైపు చూపిస్తానండి. బ్యాటరీ వచ్చేసి 59 లయన్ బ్యాటరీ అని క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసండి మనకు బాక్స్ అండి, ఏసర్ ప్రొటెక్టర్ హీలియోస్ 300. మనకి వెనకాల బాక్స్ తీసి చూస్తే మనకి ఇట్లా ఉంది ఏసర్ అని. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1,44,000 ఉంది, కానీ హాఫ్ ప్రైస్కే దొరుకుతుంది. ఆల్మోస్ట్ 70,000కి ఈ ల్యాప్టాప్ వస్తుందండి. చూసుకోండి ల్యాప్టాప్. మన ప్రైస్ వచ్చేసి 1 lakh. మ్యానుఫ్యాక్చర్ సెప్టెంబర్ 2019. నేను కొన్నది ఆల్మోస్ట్ 2 months బ్యాక్. సో ఎవ్రీ క్రోమా స్టోర్లో ఇది అవైలబుల్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 70,000. ఇప్పుడు అన్బాక్స్ చేసి చూద్దామండి. లెట్స్ గో. సో ఇదండి మనకి ఆ బాక్స్లోంచి తీసాక ఈ బాక్స్, ఇంకో బాక్స్ వస్తుంది. దీనిపైన కూడా సేమ్ ప్రైసింగ్ ఉంది, 1,44,000 అని మీరు చూసుకోవచ్చు. కానీ మనకు వచ్చేసి 70,000కే లభిస్తుంది. నేను ఆఫ్లైన్లో తీసుకున్నాను, ఆన్లైన్లో కూడా మీకు లింక్స్ పెడతాను, అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడు ల్యాప్టాప్ ఓపెన్ చేసేద్దామండి. ఇది చూడండి, క్విక్ స్పెక్స్ ఏసర్ ప్రొటెక్టర్ i5 9th జనరేషన్ 8GB GTX 1660 Ti 1TB ప్లస్ 250GB SSD అండి. సో బెస్ట్ ల్యాప్టాప్. GTA 5 కానీ ఏదైనా 60 FPS లోపలనే వస్తుంది మనకి, మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు అన్బాక్స్ చేసేద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి పవర్ బ్రిక్ అండి, అంటే మనం కనెక్ట్ చేసుకోవడానికి ఇదండి పవర్ క్లిప్ కేబుల్ వచ్చింది. ఇది మీకు మొత్తం అన్బాక్సింగ్ చేసాక చూపిస్తాను. ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పటికి. నెక్స్ట్ వచ్చేసి ల్యాప్టాప్ అండి, చూడండి ఇదేనండి ల్యాప్టాప్. యాక్చువల్లీ సింగిల్ హ్యాండ్తో వీడియో తీస్తున్నా, ఎక్విప్మెంట్ లేకుండా. సారీ ఫర్ ద వీడియో డిస్టర్బెన్స్. సో ఇదండి మొత్తానికి మన గేమింగ్ ల్యాప్టాప్ ఏసర్ ప్రొటెక్టర్ హీలియోస్ 300, ప్యూర్లీ బీస్ట్ గేమింగ్ ల్యాప్టాప్. నేను మీకు మొత్తం డీటెయిల్గా స్పెసిఫికేషన్స్ చెప్తాను. ఇప్పుడు ఒక్క నిమిషం ఈ బాక్స్ సైడ్కి పెట్టేసేస్తాను. సో ఇవ్వండి మనకు వచ్చింది పవర్ బ్రిక్ కేబుల్ అండ్ మన ఏసర్ ప్రొటెక్టర్ హీలియోస్ 300. సో ఒకసారి బ్యాక్ చూపించేసి వస్తాను మీకు. ఇగోనండి ఇది బ్యాక్. ఇక్కడ వచ్చేసి మనకి గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, GTX 1660 Ti 6GB గ్రాఫిక్ కార్డ్. ఇక్కడ వచ్చేసి మనకి ర్యామ్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి SSD ఉంటుంది, ఇక్కడ వచ్చేసి హార్డ్ డిస్క్ ఉంటుంది. ఇక్కడ మధ్యలో వచ్చేసి i5 9th జనరేషన్ ప్రాసెసర్. ఇది బ్యాక్. ఇప్పుడు మీకు సైడ్ చూపిస్తాను. సైడ్ చూసుకుంటే ఒక USB పోర్ట్, ఇంకో సైడ్లో 2 USB పోర్ట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి USB 3.0 అండ్ ఇది వచ్చేసి మన HDMI కేబుల్. ఇవి వచ్చేసి కూలెంట్ ఫ్యాన్స్, ఎందుకంటే గేమింగ్ ఆడేటప్పుడు మొత్తం మీకు కూలింగ్, అంటే బయట నుంచి గాలి తీసుకొని లోపలికి హాట్ ఎయిర్ వదులుతుంది మొత్తం అంతా. సో నెక్స్ట్ ఇది కూడా అంతే అండి, ఫ్యాన్స్ మొత్తం చూసుకోవచ్చు మీరు. మొత్తం ప్యూర్లీ గేమింగ్ ల్యాప్టాప్. ఇవన్నీ వెంట్స్ ఎందుకు ఇక్కడ ఉంచారంటే ప్యూర్లీ ఇక్కడ నుంచి బయట నుంచి హాట్ ఎయిర్ రానికే. చూడండి బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్. అండ్ ఈ సైడ్ కూడా చూపించేస్తాను మీకు. ఇక్కడ కూడా ఫ్యాన్స్ ఉన్నాయి. ఇక్కడేమో వచ్చేసి మనకి పవర్ బ్రిక్ అని చెప్పాను కదా, ఛార్జింగ్ చేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి USB థ్రెడ్డింగ్ పోర్టు, అంటే మన ఇంటర్నెట్ కేబుల్ పెట్టుకోవడానికి. ఇక్కడ వచ్చేసేమో USB, 2 USBలు, USB 2.0 USB 2.0. ఇక్కడ వచ్చేసి 3.5mm జాక్. సో ఇదండి మొత్తం ల్యాప్టాప్ ఓవర్ వ్యూ చూసుకోవచ్చు. సో
ఇదండి మొత్తానికి మొత్తం. ఇప్పుడు అగోండి మొత్తం ల్యాప్టాప్ ఓవర్వ్యూ చూపించాను. ఇప్పుడు లెట్స్ ఓపెన్ మై గేమింగ్ ల్యాప్టాప్ ఏసర్ ప్రెడేటర్ హీలియోస్. ఇది వచ్చేసి మనకి 1080p 60Hz డిస్ప్లే, నార్మల్ మంచి డిస్ప్లేనే, మంచిగా 1080p LCD, బాగా క్లారిటీ ఎక్కువ ఉంటుంది. గేమింగ్స్ అయినా చూసుకోవచ్చు. ఇక్కడ i5 9th generation NVIDIA GeForce GTX overclockable GeForce GTX 1660 Ti అండ్ 4th Gen 3 టెక్నాలజీ. దీనికి వచ్చేసి మీకు RGB కీబోర్డ్ వస్తుంది. మీకు చెప్తాను దీని గురించి. దీంట్లో మనం అప్గ్రేడ్ కూడా చేసుకోవచ్చు. డ్యూయల్ SSD మీన్స్ ఇప్పుడు ఆల్రెడీ మనకి 256GB SSD ఉంది, దాంతోపాటు ఇంకో 256GB పెట్టుకోవచ్చు, 512 అయినా పెట్టుకోవచ్చు. ప్లస్ ఇంకో 1 HDD స్లాట్ కూడా ఇచ్చారు. అంటే మనకి ఇప్పుడు 1TB హార్డ్ డిస్క్ స్టోరేజ్ ఉంది కదా, దాన్ని 2TB అయినా 3TB అయినా చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీ స్టోరేజ్ ఎంత బట్టి అప్గ్రేడ్ చేసుకోండి. కిల్లర్ డ్యూయల్ షాట్ ప్రో. ఇది వచ్చేసి వైఫై అండి, అంటే మనకు చాలా స్ట్రాంగ్ పవర్ఫుల్ ఉంటుంది. అండ్ USB 2.2 పోర్ట్ ఉంది, చెప్పాను కదా, ఇరవై సైడ్స్కి 2 ఉన్నాయని. ఇక్కడ వచ్చేసి USB 3.2 పోర్ట్. సో ఇదండి మొత్తానికి నా గేమింగ్ ల్యాప్టాప్. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ కెమెరా ఉంది, చూసుకోవచ్చు. ఇప్పుడు పవర్ ఆన్ చేసేద్దాం. ఇది పవర్ ఆన్. చూడండి ఎంతసేపులో ఆన్ అవుతుందో మీరు చూడొచ్చు. నేను కొడుతున్నా 1 2 3 గో. మీరు చూసుకోవచ్చు ఏసర్ ప్రెడేటర్. చూసారా అండి ఎంత ఫాస్ట్గా అన్లాక్ అయిందో. నా పిన్ కూడా నొక్కేస్తాను మీకు. అంటే SSD ఉంటే ఇంత లాభం ఉంటుంది మనకి, ఎందుకంటే మీరు చూసుకోవచ్చు. నేను మీకు డిస్ప్లే మొత్తం బ్రైట్నెస్ పెట్టి చూపిస్తాను. చేంజ్ బ్రైట్నెస్ లెవెల్ ఇప్పుడు 100 పెట్టేస్తా. ఇది ఫుల్ అండి. ఓకే, ఇది మనకు వచ్చేసి ల్యాప్టాప్ ఓవరాల్ రివ్యూ. అండ్ ఇప్పుడు మీకు దీని గురించి ఫీచర్స్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనం ఓవర్క్లాక్ చేసుకునే బటన్. ఇది నొక్కామంటే నేను ప్రెస్ చేసి చూపిస్తాను. చూడండి ఇది వచ్చింది ప్రెడేటర్ సెన్స్. సో ఇదేంటంటే మనకి మొత్తం మన ల్యాప్టాప్ ఓవర్క్లాకింగ్ చేసుకోవచ్చు. గేమ్స్ని ఏమైనా లైటింగ్ ఉంటుంది, దీంట్లో జీపీని అప్గ్రేడ్ చేసుకోవచ్చు. లైటింగ్ చూపిస్తా. ఓవర్క్లాకింగ్ చేసుకోవచ్చు. అది ఓవర్క్లాకింగ్ చేసుకోవాలంటే మనం ఇది కనెక్ట్ చేసుకోవాల్సిందే. ఇది కనెక్ట్ చేసే వరకు ఓవర్క్లాక్ చేసుకోలేం. ఇప్పుడైతే నార్మల్ ఉంది. మనం ఎక్స్ట్రీమ్ చేయాలంటే ఏమైనా గేమ్స్ ఎప్పుడైనా ఆడేటప్పుడు లేకపోతే ఫాస్ట్ రేటింగ్ కొంచెం ఓవర్క్లాక్ చేసుకోవచ్చు. సో ఇది బెటర్ ఫీచర్. అండ్ ఒక్క నిమిషం, లెట్ మీ క్లోజ్ దిస్. ఓకే, నో ఇక్కడ వచ్చేసి ఫ్యాన్ కంట్రోల్. ఇది కూడా హై పెట్టుకోవచ్చు. చూడండి ఫ్యాన్ సౌండ్ వినిపిస్తుందో లేదో. కస్టమైజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఆటోలో పెట్టుకుంటా. కూల్ బూస్ట్ అనే ఆప్షన్ కూడా ఉంది. గేమ్స్ ఆడేటప్పుడు ఇది ఆన్ చేసుకుంటే మనకి ఎంతైనా బెటర్ ఫీచర్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మానిటరింగ్. ఇక్కడ మీరు చూసుకుంటే CPU i5 9th generation అండ్ GTX 1660 Ti. నెక్స్ట్ గేమ్ సింక్, యాప్ సెంటర్. ఇవి మొత్తానికి ఇప్పుడు నేను మీకు చూపించేది ఇట్ విల్ బ్లో యువర్ మైండ్. దీంట్లో కస్టమ్ లైటింగ్స్ అని ఉన్నాయి, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు నైట్ టైం అంటే డే ఉంది కదా, కనిపిస్తలేదు, చూద్దాం. డైనమిక్లో పెట్టేసా, చూడండి. మొత్తం లైటింగ్స్తో సహా మీరు చూసుకోవచ్చు. యాక్చువల్లీ డే ఉంది కాబట్టి సరిగ్గా కనిపించట్లేదు, కానీ మొత్తానికి RGB లైటింగ్ అండి. మేము మీకు లైట్ ఆఫ్ చేసి చూపిస్తాం, చూసుకోవచ్చు మీరు. మొత్తం RGB లైటింగ్ మొత్తం గ్లో అవుతుందండి, మీకు నార్మల్గా కాదు. సో ఇది మొత్తానికి మై గేమింగ్ ల్యాప్టాప్. చూసుకోవచ్చు మొత్తం కీబోర్డ్ మొత్తం అండి డిస్కో లైట్స్ లాగా. ఏ లైట్ అంటే లైట్ నుంచి ఎట్లా ఉంది చూడండి, ఎంత బాగుందో కీబోర్డ్. ఇదండి మొత్తం ల్యాప్టాప్ రివ్యూ. ఒక
డిస్ప్లే క్లారిటీ కూడా చాలా బాగుంటుంది. కొన్ని గేమ్స్ ఆన్ చేసి చూద్దాం. నా దాంట్లో GTA 5 ఆల్రెడీ ఉంది. దీంట్లో ఇక్కడ మీరు చూసుకోవచ్చు GTA 5. నేను మీకు ఇది ఆడి గేమ్ రివ్యూ చూపిస్తాను ఎట్లా ఉందో. సో లెట్స్ గో గైస్. నేను ఇప్పుడే GTA 5 లోడ్ చేశాను అండ్ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నేను గ్రాఫిక్స్ సెట్టింగ్స్కి వెళ్తున్నా. మీరు చూసుకోవచ్చు గ్రాఫిక్స్ మొత్తం 6GB 2GB వాడినాము గ్రాఫిక్ కార్డ్, కానీ ఫుల్ అల్ట్రా హెచ్డీలో ఆడుతున్నాం. మీరు చూసుకోవచ్చు. ఒక్క నిమిషం. మీరు చూసుకోవచ్చు అన్నీ ఎవ్రీథింగ్ వెరీ హైలో ఉన్నాయి. మీరు చూడండి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. సో ఫుల్ హై హెచ్డీలో ఆడుతున్నాం. మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు చూపిస్తా గేమ్ ప్లే ఎట్లా ఉందో. చూడండి ఎంత స్మూత్ ఉందో. ఆల్మోస్ట్ అసలు నో ల్యాగ్ కానీ ఏమీ లేదు. అసలు ఎక్కడ కానీ ఇంత ల్యాగ్ లేదు. యాక్చువల్లీ వన్ హ్యాండ్తో ఆడుతున్నాం కాబట్టి కొంచెం డిఫికల్ట్గా ఉంది. మీకు గేమ్ ప్లే చూపిస్తా. ఇది పైకి కూడా ఎగురుతుంది. మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. చూడండి ఇప్పుడు ఎంత స్మూత్ ఉందో చూడండి. ఫుల్ స్మూత్ అండి. అసలు ఇట్లాంటి ల్యాప్టాప్ ఇంత తక్కువ ప్రైస్లో రావడం ప్లస్ గేమింగ్ కూడా ఇంత స్మూత్ ఉండడం ఎక్కడ ఉండదు. ఇప్పుడు రాకెట్ లాంచెస్ వదులుతున్నా. మీరు చూసుకోవచ్చు. చూడండి అసలు ఆల్మోస్ట్ చాలా స్మూత్ ఉంది. ఇప్పుడు మీకు GTA 5లో మా ఇంటికి వెళ్ళి చూపిస్తా. మీకు కార్ డ్రైవింగ్ అంటే స్పోర్ట్స్ కార్స్ ఎట్లా ఉంటాయి కూడా చూపిస్తా. మా ఇంటికి GTA 5లో వచ్చాము. ఇక్కడ మీకు కార్ డ్రైవింగ్ కూడా చేసి చూపిస్తా. చాలా స్మూత్ అండి గేమ్ ప్లే మాత్రం అసలు నార్మల్గా కాదు. సో ఇది నా స్పోర్ట్స్ కార్. నేను ఆడుతుంది GTA ఆన్లైన్ కూడా, అది కూడా ఆఫ్లైన్ కూడా కాదు, ఆన్లైన్. అంటే చాలా గ్రాఫిక్స్ తీసుకుంటుంది. మీరు చూసుకోవచ్చు. నా కెమెరా సరిగ్గా రికార్డ్ అవుతుందో తెలియట్లే కానీ వీడియో మాత్రం మీరు చూసుకోవచ్చు. చూడండి ఎంత స్మూత్ నడుస్తుందో అసలు. సూపర్బ్ అండి. సూపర్బ్ అసలు. మీరు చూసుకోవచ్చు. సో ఇది కార్ డ్రైవింగ్ అయిపోయింది. మీరు చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ స్మూత్, మొత్తం స్మూత్. ఫుల్ గేమింగ్. నా మౌస్తో తిప్పుతున్నా. యాక్చువల్లీ రికార్డింగ్ కదా, సో నో ప్రాబ్లం. ప్యూర్లీ 60 FPS అన్లాక్ అండి. నో ల్యాగ్, అల్ట్రా సెట్టింగ్స్ ఫుల్. అసలు ఒక్క FPS కూడా డ్రాప్ లేదు. బీస్ట్ గేమింగ్ ల్యాప్టాప్. ఆల్మోస్ట్ ఫుల్ సూపర్ స్మూత్ గేమ్ ప్లే. చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు స్టంట్ చేసి చూపిస్తా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను ఫుల్ సూపర్ హైట్కి వెళ్ళిపోతున్నా. ఆల్మోస్ట్ చాలా అంటే చాలా హైట్లో. మీరు చూసుకోవచ్చు. దీనిపైన ల్యాండ్ అవుదాం. ఈ పెద్ద GTA 5లోనే అతివెంతమైన టాలెస్ట్ బిల్డింగ్ అండి. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ల్యాండ్ అవుదాం. సో ఇక్కడ ల్యాండ్ అయినాం. ఇక్కడ నుంచి మనం జంప్ చేద్దాం. వాట్ యు గైస్ సే? లెట్స్ జంప్ ఫ్రమ్ హియర్. ఓప్స్, సారీ.
మీరు చూసుకోవచ్చు గ్రాఫిక్స్ ఎంత స్మూత్ ఉందో. పారాషూట్ ఓపెన్ చేద్దాం. చూడండి లెట్స్ షూట్. సమ్ పీపుల్ హియర్. కొంతమందిని షూట్ చేద్దాం. యాక్చువల్లీ మౌస్ పెట్టుకుంటే ఇంకా క్రేజీ ఉన్నాను. మౌస్ పెట్టుకొని చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి అట్లుంటుంది గేమ్ ప్లే మాత్రం. సో ఓవరాల్గా ఫుల్ సూపర్ స్మూత్ అండి. చాలా అసలు అల్టిమేట్ ఉంటుంది గేమ్ ప్లే మాత్రం. సో ఇదండి టోటల్ గేమ్ ప్లే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు గ్యాడ్జెట్స్ ఇన్ఫో. పీస్ అవుట్. అండ్ ఈవెన్ ఇది మీరు చూసుకోవచ్చు లాస్ట్లో ఎట్లా ఎంత మంచి గ్లో అవుతుందో గేమింగ్ ల్యాప్టాప్. సో ఇదండి మొత్తానికి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. లాస్ట్లో ఓవర్ వ్యూ చూపించేస్తాను మీకు. బ్యాక్లో కూడా ఒకటి స్పెషల్ ఫీచర్ ఉంది, గ్లో అవుతుంది. ఏసర్ ప్రెడేటర్ అని మీరు చూసుకోవచ్చు. ప్రెడేటర్ అని రాస్తుంది. సో ఇదండి మొత్తానికి నా ల్యాప్టాప్ రివ్యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గ్యాడ్జెట్స్ ఇన్ఫో. పీస్ అవుట్.